తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి సర్పంచ్ ఎన్నికలైతే రాబోతున్నాయి. సో, దానికోసం గ్రామాల్లో హడావిడి మాత్రం మామూలుగా లేదు. పైగా సంక్రాంతి పండుగ రావడంతో సంక్రాంతి పండుగ ఖర్చు మొత్తం మాదే అన్నట్లు సర్పంచ్ అభ్యర్థులైతే గ్రామాల్లో ఉన్న ప్రజలకు, యువకులకైతే గాలం వేసే పనిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇక తెలంగాణ రాష్ట్రంలో అంటే ఏ విధంగా విందులు, వినోదాలు ఉంటాయో మనకందరికీ తెలిసిందే. హ్మ్. ఏ పండుగొచ్చినా సరే గానీ మందుకు, మటన్‌కు, చికెన్‌కు మాత్రం బాగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక సంక్రాంతి పండగ, దసరా పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సంక్రాంతి పండుగ హాలిడేస్ రావడంతో హైదరాబాద్ లాంటి నగరాల్లో పని చేసుకుంటున్న యువత కూడా గ్రామాల బాట పట్టడం జరిగింది. ఇక ముఖ్యంగా ఉగాది పండుగ, సంక్రాంతి పండుగ, అలాగే దసరా పండుగ వస్తే గ్రామాల్లో క్రికెట్ టోర్నమెంట్లు కావచ్చు, అలాగే వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ కావచ్చు, ఏ విధంగా నిర్వహిస్తారో మనకందరికీ తెలిసిందే. అయితే ఈసారి సర్పంచ్ ఎన్నికలు సంక్రాంతి పండుగ తర్వాత రావడంతో ఇప్పటికీ రిజర్వేషన్లు కూడా ఖరారు కాకపోవడంతో ఇక సర్పంచ్ ఎన్నికల్లో బరిలోకి దిగుదాం అనుకుంటున్న నాయకులు మాత్రం ఇటు సంక్రాంతి పండుగ ఖర్చు మొత్తం మాదే అన్నట్లు యువకులకు గాలం వేస్తున్నారు. అలాగే క్రికెట్ టోర్నమెంట్లు కావచ్చు, వివిధ రకాల ఆటల టోర్నమెంట్లయితే వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. సో, ఈ మొత్తానికి సంక్రాంతి పండగ అయితే ఎప్పుడైనా సరే మనం ఆంధ్రాలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. బట్ ఈసారి మాత్రం తెలంగాణలో మాత్రం చాలా అద్భుతంగా జరగబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆటల పోటీలు కావచ్చు, విందులు, వినోదాలు కావచ్చు, ఈ రకంగా గ్రామాల్లో ఉన్న ఎవరైతే సర్పంచ్‌కు నిలబడదాం అనుకుంటున్నటువంటి వ్యక్తులైతే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం కొన్ని జిల్లాలే కాదు, యావత్ తెలంగాణ ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇదే హడావిడి అయితే కొనసాగుతుంది. సో, మొత్తానికి రిజర్వేషన్‌లు రాకముందైతే ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ టికెట్ కోసం అయితే ఆశలు పెట్టుకుంటున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రజలకు దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో, మొన్నటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంటూ గ్రామాల్లో ఏ రకంగా నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ అని చెప్పేసి ఒక దారి అయితే ఉండదు. సో, ఇప్పుడు ఆ దారి లేకుండా అందరూ కూడా కేవలం గ్రామ అభివృద్ధి పైన ఫోకస్ చేద్దాం. నేను గెలిస్తే ఇది చేస్తాను, అది చేస్తాను, మీ యువకులకు అది చేస్తానని చెప్పేసి యువకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఏవైతే ఫ్యూచర్‌లో ప్రభుత్వం నుండి వచ్చే లోన్‌లు కావచ్చు, ఆ లోన్‌లు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పేసి కూడా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో, ఏది ఏమైనా సరే గానీ మొత్తానికి సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాబోతున్న సంక్రాంతి పండుగ మాత్రం తెలంగాణ వ్యాప్తంగా చాలా ఘనంగా, అద్భుతంగా జరిగే అవకాశాలైతే మనకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి.